కడియం శ్రీహరికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య. గన్పూర్లో బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలను పోలీసుల ద్వారా రద్దు చేయించడం కడియం దుర్బుద్ధికి నిదర్శనమన్నారు. నకిలీ ఎన్కౌంటర్లకు ఆయన స్పెషలిస్ట్ అని ఓర్వలేని తరం. ఫ్రస్ట్రేషన్ వల్లే కడియం ఏది పడితే అది మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. అభివృద్ధి నినాదం పేరుతో తండ్రి కూతురు బీజేపీలోకి జంప్ అవుతారని, నియోజకవర్గంలో తన మార్క్ అని చెప్పుకోవడానికి కడియం శ్రీహరికి ఏమీ లేదని విమర్శించారు. గన్పూర్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు వస్తాయని ఆగమాగమవుతున్నారని, ఇక నుండి కడియం శ్రీహరి ఎత్తులు జిత్తులు కుళ్ళు కుతంత్రాలు సాగవని రాజయ్య హెచ్చరించారు. కడియం శ్రీహరి గారు ఫ్రస్ట్రేషన్ కు లోనై ఏం మాట్లాడుతుండో తెలియట్లేదు. నిన్నగారు మొన్న పెదపెండాల్లో మాట్లాడతాడు. గతం నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, సంవత్సరం కింద కాంగ్రెస్ పార్టీలో చేరాను, మళ్ళీ నిన్న మొన్న చేరలేదు, సంవత్సరం కింద కాంగ్రెస్ పార్టీలో చేరాను చెప్పి. అంటే దొంగతనం చేసిండు, దొంగ దొరికిండు, నేరం మాత్రము మొన్న ఒప్పుకున్నాడు. కులం కోసం కానీ, తన నియోజకవర్గం కోసం కానీ, తన ఊరు కోసం కానీ, తన జిల్లా కోసం కానీ, తన రాష్ట్రం కోసం కానీ ఒక్కటన్నా ఇది కడియం శ్రీహరి మార్కు అని చెప్పడానికి ఈ టాల్మెన్ కు ఒక్కడు కూడా లేదు. తండ్రి కూతురు ఇద్దరు కూడా బీజేపీకి ఎప్పుడో జంపు చేయాలని అవుతారు. ఎందుకంటే అభివృద్ధి అనేది ఆయన నినాదం అయితే అనుకున్న లక్ష్యం ఇక్కడ నెరవేరట్లేదు. ఎందుకంటే పక్కన 1560 కోట్లు వీళ్ళ ఐలే తీసుకొచ్చిండు, పక్కన నాయని రాజేందర్ రెడ్డి 6,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చిండు. పార్టీ మారి కొండంతో వెల్కం తీసుకొచ్చినట్టు 800 కోట్లు అన్నాడు. 800 కోట్లలో 250 కోట్లు ఇంటిగ్రేటెడ్ స్కూల్ మీరే సాక్ష్యము. ఎక్కడ కూడా పనులు మొదలు పెట్టలేదు ఇప్పటి వరకు కూడా. డిగ్రీ కళాశాలకు 5 కోట్లు పనులు ఎక్కడ మొదలు పెట్టలేదు. అంటే నువ్వు ప్రజానాయకుడు కాదు, నీవు ఫస్ట్ రాజకీయ నాయకుడు. కాబట్టి నీ ఎత్తులు జిత్తులు కుట్రలు కుతంత్రాలు ఇక గణపురం నియోజకవర్గంలో చెల్లవు. కడియం శ్రీహరికి ఇది నేను చేసినా చెప్పుకోవడానికి ఏమి ఎక్కడ కూడా లేదు. కాబట్టి ఇప్పటికైనా నువ్వు నీ పని ఏదో చేసుకుంటామో లెక్క ఊర్లలోకి వెళ్తున్నావు, ఏదో చూస్తున్నావు ఉన్నావు. కానీ రేపు ఒకవేళ నువ్వు అనుకుంటున్నావు, ఒకవేళ బై ఎలక్షన్లు వస్తే నేను అనుకోవట్లేదు, నువ్వే అనుకుని ఆగం అయిపోతున్నావు. నేను ఇంతకుముందు అన్నా కదా, రిజిస్ట్రేషన్ లో ఏం మాట్లాడతలేని పరిస్థితున్నది. ఈ ఒక్కరోజే లింగాల గణపురంలో 12 ఊర్లు పెట్టుకున్నాం. నేను కూడా ఊర్లు పెట్టుకున్నా, 7 ఊర్లు పెట్టుకున్నాం అదే లింగాల గణపురంలో. ఆయన నిరంకుశ పాలన పోలీసుల ద్వారా, డిఎస్పీ ద్వారా, ఏసీబీ ద్వారా, సిఐ ద్వారా, పోలీసుల ద్వారా ఆగమాగం అని చెప్పేసి ఇది అధికార పార్టీ గవర్నమెంట్ ప్రోగ్రాము, మీరు ఓన్లీ పార్టీ పరంగా చేస్తున్నారు కాబట్టి అది మేము అధికార ప్రోగ్రాం డిస్టర్బ్ కాకుండా చేస్తామని చెప్పేసి నిరంకుశంగా మా ప్రోగ్రామ్ ను ఆఫ్ చేయడం జరిగింది. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.